పాకిస్తాన్తో టీ20 వరల్డ్ కప్కి లైన్ క్లియర్ అయింది అనుకునే లోపే టీమిండియాకు మరో టెన్షన్ మొదలైంది. డాషింగ్ ఓపెనర్, వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్ర అసౌకర్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుండగా ప్రాక్టీస్ సెషన్స్ కు అభిషేక్ శర్మ హాజరు కావడం లేదు. దాంతో భారత్ పాకిస్తాన్ పై హై వోల్టేజ్ మ్యాచ్ ముందు టీమిండియా గందరగోళ పరిస్థితుల్లో పడింది. అదే సమయంలో సంజు శాంసన్ కి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ ఫామ్ లోకి రావడంతో జట్టులో చోటు కోల్పోయిన సంజుకి టీ20 వరల్డ్ కప్ కి సద్వినియోగం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో సంజుకి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభిషేక్ ఆరోగ్య పరిస్థితిపై అసిస్టెంట్ కోచ్ ర్యాంటెన్ స్పందిస్తూ అతడికి ఇంకా కొంత అసౌకర్యం ఉంది, త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నామని తెలిపారు. ఇక మరోవైపు వాషింగ్టన్ సుందర్ ఇటీవల గాయాల నుంచి కోలుకొని జట్టులో చేరినప్పటికీ ప్రాక్టీస్ లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా మాత్రం పూర్తి ఫిట్ గా కనిపించాడు. ప్రారంభంలో తేలికపాటి పరుగులతో వార్మప్ చేసిన బుమ్రా ఆ తర్వాత పూర్తి వేగంతో బౌలింగ్ చేస్తూ తన సత్తా చాటాడు. సూర్యకుమార్ యాదవ్ను వేగంతో ఇబ్బంది పెట్టిన బుమ్రా ప్రదర్శన కోచింగ్ స్టాఫ్ కు ఊరట కలిగించింది. బ్యాటింగ్ సెషన్స్ లో సూర్యకుమార్, తిలక్ వర్మ ఆకట్టుకున్నారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడారు. తిలక్ కొట్టిన దాదాపు 100 మీటర్ల సిక్సర్ జట్టులో ఉత్సాహం నింపింది. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా గాయాల నుంచి పూర్తిగా కోలుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగర్కర్తో సుందర్ ప్రత్యేక చర్చలు జరిపాడు. ఇక కుల్దీప్ యాదవ్తో కలిసి బౌలింగ్ చేయడం పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు. భారత్ ఈ నెల 12న నమీబియాతో మ్యాచ్ ఆడనుంది.